ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కీలకమైన ఒక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఊపందుకున్న ప్రచారానికి తగ్గట్టుగానే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీసింది? పార్టీ ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు పాత తప్పునే మళ్లీ చేశారా? ఈ మొత్తం వ్యవహారం వల్ల ఏ పార్టీకి లాభం అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత 6 నెలలుగా వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు శుక్రవారం అధికారికంగా టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ ఎమ్మెల్సీలు తెలిపారు. సోమవారం నుంచి తాము మండలి సమావేశాలకు హాజరవుతామని మర్రి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మండలి చైర్మన్ కొయ్య మోషిరాజు పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేపథ్యం ఉన్న ఆయన ఈ ముగ్గురు ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించలేదు. గతంలో టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను కూడా ఆయన ఇప్పటి వరకు ఆమోదించలేదు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ మారినప్పటికీ మండలి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమోదించకపోతే ఈ వివాదం కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ నిర్ణయం అప్పట్లో తీవ్ర విమర్శలకు గురైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది తిరిగి వైసీపీలో చేరారు. ఈ అనుభవంతో భవిష్యత్తులో ఇలాంటివి జరగవని చంద్రబాబు చెప్పినా మళ్లీ అదే పని చేస్తున్నారని విమర్శకులంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ప్రజా ప్రతినిధులను చేర్చుకోవడం వల్ల రాజకీయ ప్రయోజనాలే తప్ప నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ నిర్ణయం వల్ల టీడీపీకి లాభం ఏమిటి? ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీ బలం కేవలం 10 మాత్రమే. వైసీపీకి 34 మంది సభ్యులున్నారు. కొత్తగా ముగ్గురు ఎమ్మెల్సీలు చేరినప్పటికీ టీడీపీ బలం 13కు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేసి వాటికి ఉప ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉన్న కూటమికి చెందిన అభ్యర్థులే గెలుస్తారు. అంటే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీల పదవులు ఖాళీ అవుతాయి. కానీ ఆ స్థానాల్లో టీడీపీకి చెందిన కొత్త సభ్యులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాజకీయ వ్యూహమా లేక పాత తప్పునే మళ్లీ చేశారా అనేది వేచి చూడాలి.